ప్రతిరోజు జీతం ఇచ్చుకుంటూ పోతారు. సుధాకర్ గారు కరెక్ట్ అది సుధాకర్ గారు నేను చెప్పేది నేను ఒక్కసారి ఇప్పుడు సమత గారు అన్నట్టుగా సమత గారు చెప్పిన మామూలుగా మనం ఆలోచించినా కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషను ఇంతమంది సిబ్బందిని పెట్టుకుంటే జీతాలు ఎవరు ఇస్తారు, మళ్ళీ మీ మీదే భారం పడుతుంది, మీ రాష్ట్ర ప్రభుత్వాల మీదే భారం పడుతుంది. అయినా అలాంటి ప్రక్రియ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళకోసారి జరిగే ఇది ఉత్సవం, ఇది పండగ, ఇది దానికోసం అని చెప్పేసి వాళ్ళు 5 ఏళ్ల పాటు వాళ్ళని పోషించే పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, నేను ఒక ఉదాహరణ చెప్తా. టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఎవరు పెడతారు, ఎవరు కండక్ట్ చేస్తారు? ఎంప్లాయీసే కండక్ట్ చేస్తారు, స్టేట్ ఎంప్లాయీసే కండక్ట్ చేస్తారు. దానికోసం టీజీపీఎస్సీ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సిబ్బందిని పెట్టుకునే పరిస్థితి అయితే ఉండదు కదా. అది మీరు ఇంకొకటి సమత గారు చెప్పినట్టుగా ట్రైనింగ్ ఇవ్వలేదు, ట్రైనింగ్ లేని వాళ్ళు అంటే అది ఆ లోపం మరి రాష్ట్ర ప్రభుత్వందే కదా. ట్రైనింగ్ లేకుండా వాళ్ళని ఎలా పంపిస్తున్నారు? అయితే మీరు నేను ఏమంటున్నా అంటే మనము సంస్కరణలు చేసుకోవాలి, మారాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎట్లయితే ఎన్యూమరేటర్స్ కు మనం డబ్బులు ఇస్తున్నామో అదే వాళ్ళకి జీతాలు అవుతాయి కదా. అంటే దానికి ఒక ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఇవాళ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఏంటంటున్నాం తప్పేముంది? అనేక చర్చలలో ఇది ఒక అంశము. దీన్ని మీరు పట్టుకుంటే నేను ఏమంటున్నా అంటే విష్ణు గారు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి సమత గారు. దేశమంతా ఎట్లా జరుగుతుందో మన రాష్ట్రంలో కూడా అట్లనే జరుగుతుందండి ఏవైనా పద్ధతి. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ థింగ్ మాట్లాడుతుంది. ఎస్ఐఆర్ గురించి మాట్లాడుతుంటే జీతాల గురించి మాట్లాడుతున్నది ఆమె. జీతాల గురించి విష్ణు గారు చేసిన ఆమె అడిగినదాన్ని సమానం చెప్పని నన్ను కంప్లీట్ ఆమె ఏమన్నది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని మాట్లాడుతున్నది. ఓకే, నేను ఒకటి అడుగుతున్నా. ఆమెను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 84,320 కోట్ల రూపాయలు జిఎస్టీ ట్యాక్స్ తోడు కడితే మనకి ఎంత రిటర్న్ ఇస్తున్నారు? 25% ఇస్తున్నారు. అంటే 23,000 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయి. అంటే 60,000 కోట్లు మనం కట్టినప్పుడు ఇప్పుడు ఫెడరల్ వ్యవస్థలా మీరు ఎందుకు అంత డబ్బును మన డబ్బును దేశం మొత్తం ఖర్చు పెడుతున్నారు? ఆమె సమాధానం చెప్తుందా? ఇవాళ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారు. రెండు విషయాలు జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడేది. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతుంది. అడుగుతుంది ఒకటి 12 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన దానిలో మనకి ఎంత వస్తుంది అనేది కూడా మీరు అవగాహన పెట్టుకొని మాట్లాడాలి. కంప్లీట్ గా టాపిక్ డీవియేట్ చేస్తున్నారు. సమత గారు సుధాకర్ గారు, మన టాపిక్ డైవర్ట్ అవ్వద్దు, మనం మాట్లాడాల్సిన దాని గురించి వదిలేసేయండి. విష్ణు గారు డిస్కషన్ లో నా అభిప్రాయం నాది. ఆమె అన్నెసెసరీ థింగ్స్ తీసుకొచ్చింది తను. నేను ఏమంటున్నా, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నా లేదా? సుధాకర్ గారు సరే ఆ విషయం వదిలేసేయండి, పక్కన పెట్టండి. నేనేమంటారంటే ఒకవేళ ఇక్కడ మన తెలంగాణలో జరిగితే తెలంగాణలో కూడా రోహింగ్యాలు ఉన్నారు, ఆ పరిస్థితి వాళ్ళ ఓట్లు పోతాయని మీకు ఏమైనా భయం ఉందా? ఒకటండి, మాకు అలాంటిది ఏమీ లేదు. మేము ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా అనేక ఎన్నికల్లో గెలుపోవడం చూసిన వాళ్ళు. మాకు అలాంటిది ఏం లేదు. ఇవాళ మేము ఒకటే చెప్పినాం, ప్రతి తెలంగాణ వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి, ఏదో ఒక చోట ఉండాలి. దానికోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఎవరి ఓట్లు పోయినా ఎవరి ఓట్లు ఉన్నా మాకు ఎటువంటి ఇది లేదు. మేము చెప్తున్నాం కదా, మాకు కావాల్సింది ఏంది, నిజమైన ఒరిజినల్ మన ప్రాంత వాసుల ఓట్లు పోవద్దు అన్నది. అంటే బతుకు తెరువు కోసం వివిధ కారణాల రీత్యా సొంత గ్రామం నుంచి ఇంకో గ్రామంలో ఉంటుంటారు కాబట్టి ఈ ఒక దగ్గర ఓటు నిబంధన ఉండాలనే దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని చెప్పి నా కోరిక. నేను ఇంకా ఇక్కడ మనకు పెద్ద సమస్య ఉందండి.